దగ్గరవుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తోంది. తన అవకాశాలను తానే దెబ్బతీసుకుంటుంది. టీడీపీ సానుభూతిపరుడు రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బాబు చేసిన పని ఇప్పుడు అసలుకే ఎసరు తెచ్చింది. తెలుగుదేశం పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేటట్లు మారింది రమేష్ బాబు చర్య. ఈ నెల 1న ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు స్వయంగా ఇళ్లకెళ్లి వృద్ధాప్యపు పింఛన్లు ఇవ్వడాన్ని అడ్డుకోవాలని రమేష్ బాబు ఎలక్షన్ కమిషన్కు లేఖ రాశారు. దీనిపై స్పందించి ఎన్నికల సంఘం వాలంటీర్లను ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇవ్వద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల విధులను పూర్తిగా నిలిపివేసింది. పెన్షనర్లు గ్రామ సచివాలయాలకు వెళ్లి పెన్షన్స్ తీసుకోవాలని కూడా కోరింది. కేవలం వికలాంగులు, దివ్యాంగులు, 80 ఏళ్ల పైబడి వృద్ధులకు రెవెన్యూ ఉద్యోగులు ఇంటికి వెళ్లి పెన్షన్ అందించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ఎన్నికల సంఘం ఇక గడిచిన 5 ఏళ్లుగా 1వ తారీఖున తెల్లవారుజామున వాలంటీర్ స్వయంగా తీసుకొచ్చి పెన్షన్ ఇస్తే తీసుకోవడం అలవాటు చేసుకున్న వృద్ధులు ఒక్కసారిగా ఇప్పుడు మైళ్ల దూరంలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్లి పెన్షన్స్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని వైసీపీ రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకుంది. ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయవద్దని ఆదేశిస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంది. గ్రామ సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు పెన్షనర్లందరినీ ఆదేశించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు వల్లే ఇంటింటికి పెన్షన్ రావడం లేదని ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ. 3 రోజులు ఆలస్యంగా గ్రామ సచివాలయంలో పెన్షన్ల పంపిణీ జరుగుతున్నప్పటికీ ఎండలు మండిపోతున్న సమయంలో వృద్ధులు నానా అగచాట్లు పడుతూ పెన్షన్లు తీసుకోవడం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బే. ఇక వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ 58 మాసాల్లో ఏనాడు సచివాలయం ముఖం చూడనటువంటి, సచివాలయం గుమ్మం తొక్కనటువంటి ఈ చంద్రబాబు నాయుడు మనుషులందరూ కూడా ఉదయం 8 గంటల నుంచే సచివాలయం తలుపు తీయలేదా? ఇంకా రాలేదు, అడ్మిన్ రాలేదు. తలుపులు తీశాక మళ్ళీ అసలు పెన్షన్దారు లేరు, ఇంతవరకు పెన్షన్దారులు రాలేదేంటి? అబ్బా, ఏం ప్రేమ కురిపించేస్తున్నారు పేదవాళ్ల మీద. ఇవాళ పేదవాళ్ల మీద జాలి, ప్రేమ, భయం, వణుకు. ఇవాళ మామూలుగా 59వ నెలలోనే మీకు ప్రేమ వచ్చింది పేదవాళ్ళంటే. 58 నెలలు అసలు మీకు పట్టింపు లేదు. వృద్ధుల దగ్గరకు వెళ్లి చూశారుగా, మీకు పెన్షన్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు, ఆయన అధికారంలోకి వస్తే అసలు పెన్షన్లే రావు అంటూ మనిషికి చెప్తున్నారు. మరోవైపు గ్రామ సచివాలయాల దగ్గర ఎండలో పడిగాపులు పడలేక ముసలాళ్లు ఉసూరుమంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలను తిట్టిపోస్తున్నారు. జగన్ తమకు పెన్షన్ ఇస్తుంటే మీరు అడ్డుకుంటారంటూ శాపనార్థాలు పెడుతున్నారు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వైసీపీ ఎత్తుగడను ముందుగా ఎందుకు ఊహించలేకపోయారు? నిజానికి ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా ఇళ్లకు పెన్షన్లు పంపవద్దు అని ఆదేశించిందే తప్ప ఇళ్లకు పెన్షన్లు పంపొద్దని చెప్పలేదు. వాలంటీర్ల బదులు రెవెన్యూ సిబ్బంది వెళ్లొచ్చు, కానీ పరిస్థితిని వైసీపీ సర్కార్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది కదా. యుద్ధం మొదలుపెట్టిన తర్వాత ఎటు నుంచైనా పొడవచ్చు, ఫైనల్గా గెలుపు మాత్రమే కావాలి. ఇప్పుడు వైసీపీ అదే చేస్తోంది. ఇది టీడీపీ, జనసేన పార్టీలు ఊహించలేకపోయాయి. రమేష్ బాబు పార్టీలకు మేలు చేసే విధంగా ఎన్నికల సంఘానికి లేఖ రాసి అసలుకే ఎసరు తెచ్చారు. ఇప్పుడు టీడీపీ, జనసేనలపై 70 లక్షలకు పైగా పెన్షనర్లు మండిపడుతున్నారు. రేపు వీళ్లంతా ఎన్నికల్లో అడ్డం తిరిగితే ఏంటి పరిస్థితి అని టీడీపీ నాయకులే ఇప్పుడు జుట్టు పీక్కుంటున్నారు. అనవసరంగా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నామా అని కొందరు స్థానిక టీడీపీ, జనసేన నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. వచ్చిన అవకాశాన్ని వైసీపీ వదులుకుంటుందా? రాజకీయంగా దీనిపై ఎంత గబ్బు లేపాలో అంతా లేపుతోంది. పెన్షనర్లను కావాల్సినంతగా రెచ్చగొడుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా తెలుగుదేశాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. నా అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా చేస్తారా అంటూ తనదైన స్టైల్లో చెలరేగిపోతున్నారు. గత 3 రోజులుగా అవ్వాతాతలు పడతా ఉన్న బాధలన్నీ మీకు అందరికీ కనిపిస్తా ఉన్నాయి. ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే అవ్వాతాతల చేతుల్లో పెన్షన్ పెట్టే ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం వాలంటీర్ అనే వాడే లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉంటే ఈ రోజు ఆ అవ్వాతాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. అయ్యవారి బొమ్మ గీయబోతే అది కాస్త కోతైపోయినట్లు వాలంటీర్లను ఏదో చేద్దాం అనుకుంటే అది కాస్త పెన్షనర్ల రూపంలో బూమరాంగ్ అయింది. టీడీపీ, జనసేన ఓట్లకు గండి కొట్టబోతోంది.